హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ లో గురించి అనమాట. చాలా దిక్కులు అయితే ఈ డబుల్ బెడ్రూమ్ లో అయితే పెండింగ్ లో ఉన్నాయి. దాని గురించి ఈ వీడియో అనమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైతే, అదే విధంగా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేమైతే మీకైతే రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాం అనమాట. అదే విధంగా మొదటిసారి కనుక మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే మీకైతే అందజేయడానికి అయితే కుదురుతుంది. ఇక చూసుకున్నట్టయితే భువనగిరిలోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఉన్నాయి కదా, ఆ అయితే పనులు అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మనకు వచ్చేసరికి అయితే 2.55 కోట్లకైతే నిధులైతే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే కేటాయించారనమాట. పెండింగ్ లో ఉన్న వర్క్స్ మనకి వాటర్ వర్క్, అదేవిధంగా డ్రైనేజ్ వర్క్, కరెంట్ వర్క్, ఏదైతే చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయో మనకి కిటికీలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఖరాబ్ అయితే అయ్యాయి అనమాట. వాటి గురించి అయితే 2.55 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. వీరైతే తొందరలో అయితే ఈ ఇక్కడ ఏవైతే ఈ డబుల్ బెడ్రూమ్ పనులు ఉన్నాయో అవైతే పూర్తిగా అయితే కంప్లీట్ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ గా 444 లబ్ధిదారులకు అయితే ఈ ఇల్లుని అయితే కేటాయించారంట. అంటే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరికైతే వచ్చాయో 444 ఇల్లుని అయితే కేటాయించారు. అయిపోవడం అంటే ఇంకొక 1.5-2 మంత్స్లో అయితే ఈ వర్క్స్ అనేది ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఈ ఏరియా మట్టుకైతే అయిపోతాయంట. అయిపోయిన వెంటనే ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత గృహప్రవేశం కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇదనమాట ఫ్రెండ్స్. ఇక్కడనే కాదు, చాలా దిక్కులు ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పెండింగ్లు ఉన్నాయో అక్కడ కూడా ఈ అమౌంట్ అనేది కేటాయించడం జరుగుతుంది. అవి కూడా మీకైతే వీడియోలు అయితే రూపంలో మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే వీలైనంత తొందరలో అయిపోగొట్టయితే ఈ లబ్ధిదారులకైతే ఇస్తారని అయితే చెప్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ 444 ఇళ్ళకి కాకుండా L2 వాళ్ళకి కూడా కొన్ని అయితే ఇంకా ఉన్నాయన్నమాట. ఎవరైతే ఇందిరమ్మ అప్లికేషన్ కి చేశారో వాళ్ళకి L2 వాళ్ళకి కూడా కొన్ని అయితే ఇల్లులు అయితే ఉన్నాయి. వాళ్ళకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఈ నెల ఆఖరి లోపు ఏదైందని మనకి తెలుస్తుంది. ఎవరి లిస్ట్ అనేది బయటకు వస్తాయి అనమాట, ఎవరికి ఎక్కడ వస్తుందని చెప్పేసి. ఏ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఆ ఏరియాలో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. పాత గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనం ఒక సపోజ్ ఇక్కడ నేను నల్గొండలో ఉన్నామంటే వాళ్ళకి హైదరాబాద్ వచ్చినట్టు అట్లా ఉన్నాయన్నమాట, దూరం ప్రాంతంలో వచ్చాయన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఎల్బీఆర్ సైడ్ ఉన్నా కదా, ఎల్బీఆర్ ఏరియా సరౌండింగ్ లో ఎవరైతే ఉంటారో డబుల్ బెడ్రూమ్ ఎక్కడైతే ఉంటాయో ఆ సరౌండింగ్ లో ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నారు అనమాట. ఎందుకంటే అప్పుడు మనకి వృత్తిపరంగా కావచ్చు, మనకి దూరంగా వెళ్లాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వచ్చేసరికి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను. జై హింద్.